ఆదిశేషుడు సార్వభౌమము మొదలైనటువంటి దిగ్గజములన్నీ కూడా భూమి యొక్క బరువుని ఓర్చలేక తలలు వంచేసాయి. ఆయన పాదములలో చక్రరేఖ, శంఖరేఖ, పద్మరేఖ, నాగలి, అమృతభాండము మొదలైనటువంటి దివ్యమైన చిహ్నములు కనపడుతున్నాయి. బలిష్టమైనటువంటి మోకాళ్ళు, ఐరావతం యొక్క తొండం ఎలా ఉంటుందో అటువంటి బలిష్టమైనటువంటి తొడలు, సన్నటి నడుం, దానికి పెట్టుకున్నటువంటి మువ్వల వడ్డాణం, ఆ చప్పుడు చేస్తున్నటువంటి గంటలు, మెడలో వేసుకున్నటువంటి ఆహారాలు, అనంతమైనటువంటి బాహువులు, పైన నృసింహాకారం, సింహం యొక్క ముఖం, పెద్ద పెద్ద దంస్ట్రలు, చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి, భయంకరమైన వాటిని కూడా తెగబోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంతపంక్తి, అదిరి పడిపోతున్నటువంటి పెదవులు, మందర పర్వతానికి ఉండేటటువంటి గుహలు ఎలా ఉంటాయో అటువంటి నాసికారంధ్రములు, పుట్టలోంచి పైకి వచ్చి